హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, తమ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తుంది అనుకుంటున్నారు కదా. ఎక్కడికి లేదండి, ఇక్కడ నారాయణపేటకి దగ్గరలో ఒక 80 కిలోమీటర్స్లో భూకైలాస్ అండి టెంపుల్ అనేది అయితే ఉంది, శివయ్య టెంపుల్. సో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. మేమైతే ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ నారాయణపేట పక్కన అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఆ ఊర్లో తామర గిద్దెలు అయితే అమ్మవారి టెంపుల్ని అయితే మొక్కేసి వెళ్దామని వెళ్ళినాము. ఇక్కడ చూడండి, మా చిన్నాడు మొక్కుతూ ఉన్నాడు నందీశ్వరిని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అందరూ కాయిన్స్ నిలబెడుతుంటే మేము పోయి కాయిన్స్ కూడా నిలబెడదాం, ఏమో చూద్దాం నిలబడతాయి లేదని ట్రై చేసినాము. బట్ గట్టిగా మొక్కుకున్నాం, నిలబడిపోయినాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, లక్ష్మీ, సరస్వతి, గాయత్రి మాత, సరస్వతి అండ్ బ్రహ్మదేవుడు అయితే ఉన్నారు. సో మేమైతే ఇంక అక్కడైతే మొక్కేసి వెళ్ళినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మామిడి చెట్టు, ఫుల్ మామిడికాయలు కాసినాయి. అయితే అవి చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్లో ఏమైందంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. ఇంకా శివలింగాలు, కోటిలింగాలు అయితే పెడతారంట నెక్స్ట్. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మేమైతే భూకైలాస్ టెంపుల్కి అయితే ఎంట్రీ అయినాము. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. సో కార్ అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళిండ్రు. స్టార్టింగ్ భూకైలాస్ టెంపుల్కి ఇది స్టార్టింగ్ ఏరియా అనమాట. ఇంకా అయితే మనకు టికెట్స్ తీసుకొని లోన్కి అయితే వెళ్ళాలి. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్, ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా భూకైలాస్ శివయ్య టెంపుల్ అని. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు అన్ని దేవతలను చూసినట్టే ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన టెంపుల్కి. చాలా బాగుంది టెంపుల్. ఇంకా లొకేషన్ కూడా చాలా బాగుంది. అసలు చెట్లు మొత్తము, సమ్మర్ కదా ఇప్పుడు, బయట అయితే వేడిగా ఉంది. టెంపుల్ లోనికి వెళ్తే చెట్ల మధ్యలో చల్లగాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. ముందర నడుస్తుంది కదా నా చిట్టి తల్లి, ఫస్ట్ అయితే ఆమెని నడుస్తుంది, ఆమె తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయినాము లోన్కి. ఇక్కడైతే అమ్మవార్లు అనమాట, లక్ష్మీదేవత, పార్వతి, సరస్వతి అమ్మవారు, దుర్గామాత, కాళికాదేవి, ఇట్లా అందరు అమ్మవార్లు అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు అనమాట. సూపర్ పెట్టిండ్రు. అంటే ఏ టెంపుల్లో ఇంత అంటే బ్రహ్మ, విష్ణువు, సరస్వతి, దుర్గామాత, ఇంకా శివయ్య, అందరు దేవుళ్ళు అయితే ఈ టెంపుల్ అయితే చూస్తారు. మీకు కూడా చూపిద్దామని లాంగ్ వీడియో తీసిన అనమాట. ఇక్కడైతే దత్తాత్రేయుడు, చాలా బాగున్నాయి అసలు. అన్ని దేవుళ్ళని అయితే పెట్టిండ్రు. ఇంకా అమ్మవారి విగ్రహాలను దర్శించుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాట్యూ శివయ్యది, చాలా పెద్దగా ఉందన్నమాట. మీకు హాఫే కనిపిస్తుంది కదా, ఇంకా ముందరికి పోతుంటే కనిపిస్తుంది. అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. చూడడానికి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఈడ చూడండి లింగం ఎంత పెద్దగా ఉందో, శివలింగం ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా ప్రదక్షిణలు అయితే చేసుకొని దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అయితే ఈ లింగం, ఈ శివయ్య లింగం దర్శనం చేసుకున్న తర్వాతకి మనకు లోన భూకైలాస్ అంటే మెయిన్ శివలింగం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ బయట ఉన్న దేవతలు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుడు, ఎంత బాగున్నాడు కదా చూడముచ్చట. అసలు ఈడు శివయ్య, అసలు ప్రతి ఒక్క దేవుడు అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు అనమాట. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయన్నమాట. చూడండి మీరు కూడా, అంటే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేచర్ కూడా చాలా బాగుంది, కనిపిస్తుంది కదా మీకు చెట్లు. ఆ స్టాచ్యూ చూడండి, శివలింగం ఎంత పెద్దగా ఉందన్నమాట. అసలు మనం చూడాలంటే పైకి ఇట్లా వెనక్కి వెళ్ళి చూడాలన్నమాట. చూస్తుర్రు కదా, అన్ని దేవతలు ఉన్నాయన్నమాట. అసలు దత్తాత్రేయుడు, శ్రీ మహావిష్ణువు, శివుడు, పార్వతీదేవి, అమ్మవార్లు ఇక్కడైతే అసలు ఎంత బాగున్నాయి చూడండి. అంటే సృష్టికర్త కదా బ్రహ్మదేవుడు. సో మనల్ని ఎట్లా తయారు చేసిన అన్నీ కూడా అంటే తెలియజేయాలన్నట్టు చిన్న పిల్లల్ని కూడా ఎట్లా పెట్టిండ్రు చూడండి. అయితే ఇది స్టార్టింగ్ అనమాట. మనం భూకైలాస్ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ జ్యోతిర్లింగాలని వాటర్లో నుంచి అయితే వెళ్ళాలి. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే, చిన్నపిల్లలతో అయినా కానీ మస్తు. అయితే ఈ వాటర్ అనేది ఆర్టిఫిషియల్ అనమాట, అంటే డే బై డే చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా బాగుంది, లైటింగ్లు ఉంటాయి మనకి, అంటే చీకటి ఏమి ఉండదు.
కానీ చాలా ఫుల్ రష్ ఉండే. అయితే నేను అందరూ అంటే కొద్దిగా రష్ తర్వాతకి లాస్ట్కి మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట నీట్గా రావడానికి. ఇక్కడైతే మా తొట్టి గ్యాంగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. మా చిట్టితల్లి అయితే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ఏడ్చింది. బబ్లు మా చిన్నోడైతే చిన్న పిల్లాడు కదా కొంచెం భయపడుతున్నాడు. అయినా కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రహ్మ సరస్వతి దేవి. మా చిన్నోడైతే శివయ్య దగ్గర ఉండి ఫుల్ ఎంజాయ్ చేసిండు, ఫుల్ తడిచిండు. అయినా కానీ ఇక్కడ చూడండి నేను నా చిట్టి తల్లి మా బబ్బులను ఎత్తుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వాటర్లో. ఇంకా వాటర్ అంటేనే ఎంజాయ్మెంట్ కదా. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. సమ్మర్లో మంచి ట్రిప్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటే బెస్ట్ ట్రిప్ అని చెప్తాయి భూ కైలాస్. నారాయణపేటకి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళినాము. సో వీడియో అయితే ఫ్రెండ్ తీస్తుంది, నేనైతే ఇద్దరు పిల్లల్ని అయితే ఎత్తుకొని కొద్దిగా చాలా ఎంజాయ్ అయితే చేసిన. వాటర్ కదా మా చిన్నోడు కొంచెం భయపడుతుంది అనమాట. పాప అయితే కొద్దిగా పెద్దగా అయింది కదా ఫుల్ ఆడుకుంటుంది అనమాట వాటర్లో. అయినా కానీ వాళ్ళని ఇద్దరిని ఆడిద్దాం అనుకొని ఇద్దరినైతే ఎత్తుకొని ఫుల్ అయితే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఆ రోజు మాకు ఈవినింగ్ 3 అయింది ఆ టెంపుల్లోనే. ఇంకా నెక్స్ట్ దేవుని దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం బట్టలు చేంజ్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఇట్లా చేంజ్ చేసుకున్న తర్వాతకి టెంపుల్ లోపలే అనమాట ఇది మొత్తము. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాతకైతే ఇది శివలింగం అనమాట. మెయిన్గా ఆ వాటర్ నుంచి వెళ్ళిన తర్వాత శివలింగం అయితే దర్శనం చేసుకోవాలి. నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నది చూడండి. బయటికి వచ్చేసాము. ఇంకా లాస్ట్కి అయితే దేవతలందరి ఒక చెట్టు ఉందనమాట, దాని కింద అరేంజ్మెంట్ చేశారనమాట. ఎద్దులు, శ్రీ మహావిష్ణువు, దత్తాత్రేయుడు, శివపార్వతులు అందరు ఉన్నారు. లాస్ట్ అయితే మేము మోత్కపల్లి భీమరాయుడు అనే టెంపుల్కి వెళ్ళినాం.